నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా యాడ నేర్చుకోవచ్చు డాన్స్ ఏంపా బా ఏమనుకోండావు నువ్వు నా రేంజ్ అంటే ఏమనుకోండావు నువ్వు తెలుసా? ఎప్పుడో పేడ మగేసుకొని ఇట్లాకే అకే అనుకొని వస్తాంటివి పొద్దుమ్మ ఎగురుకొని వస్తాండవా కో ఇప్పుడు నీకు ఒక మ్యాటర్ చెప్తే చెప్తే నువ్వు నా జట్లో ఎగురుతావు కా. అదే ఎప్పుడు చూసినా అక్క నాకు జ్యూస్కి అక్క నాకు చెయ్యకి అక్క నాకు చెయ్యకలు కావాలా అక్క నాకు గాడి కావాలా అనే ఓడి పొద్దు మ్యాటర్ అంటావు మంచి మ్యాటర్ ఏమో చెప్పాడు. నెక్స్ట్ సంక్రాంతి కల్లా అనిల్ రావుపూడి గారు కాదు నెక్స్ట్ సంక్రాంతి కల్లా వీడ బిల్డింగ్ కట్టేసి మాకు సర్ప్రైజ్ ఇస్తాడు వీడు. చెప్పేది ఇంకా ఏం తినేది నువ్వు చెప్పు ఏం చెప్తాను. నెక్స్ట్ సంవత్సరం సంక్రాంతికి అనిల్ రావుపూడి యాక్టింగ్ చేయడానికి వాళ్ళ సినిమాలో ఛాన్స్ ఇచ్చినాడు కనుక ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇంకేం ఇంకేమనుకోనావుగా నువ్వు నన్ను? నమ్మకం వీడు ఆడే డాన్స్ చూస్తా అంటే నిజమే ఉంటుంది అనిపిస్తుంది. ఇదా ఏడుపో మా అక్క ఇంకా పర్లేదు లేక లేక ఎల్క నువ్వా ఉంటే అట్లా అంతా ఏం వదిలేక నాకు ఇప్పుడే చాలా ఒళ్ళంతా నాకు ఇంకా నొప్పులు ఉన్నాయి ఇది అమ్ముతే పోయే నొప్పులు కాదుకా. ఫోన్ చేస్తానా. హలో హలో 2 కేజీలు మటన్ తీసుకొని రా నా 9కి. 2 కేజీలు మటన్? అదేమో ఇట్లా 30 కేజీ డమాడమాడమా అని కొడతారు కదా ఆ పీస్ లేపించుకోరా వానికి భలే ఇష్టము. నువ్వు మటన్ తీసుకొని రాకుండా ఉండు నా తమ్ముని కోసమో నీకు చెప్తాను నీకు. సరే ఓకే. అంతా సక్కంగా జరగాల. ఏం కాల్ చెప్తున్నా ఏం లేదు కా. ఇప్పుడు అనిల్ రావుపూడి ఆడిషన్ రమ్మని కన్నా కటింగ్ చేసుకొని రావాలి కా. కాస్ట్ ఉంటే ఒక 500 రూపాయలు కా. అంతే కదా పో వేస్తాను పో. 500 రూపాయలు కాకపోతే 1000 రూపాయలు వేస్తా. అట్లా ఫేషియల్ చేసుకునే కటింగ్ చేసుకుని ఏమో జ్యూస్ అంటా ఉంటుంది కదా 2 బాటిల్గా తెచ్చుకొని ఆ తాగితే బొల్లే గ్లామర్ వస్తుంది అంటా ఉంటావు కదా. తాగేయరా 2 బాటిల్ తాగేయి. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులు.